హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మై బ్రేక్ఫాస్ట్ అండి. నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్కు రోజు కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ అనేది తయారు చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని చిల్లీ ఆయిల్ అండి. చాలా అంటే చాలా బాగుందనమాట. ఇంకా ఏ కారం గిన ఏ స్పైసెస్ యూజ్ చేసుకోకుండా జస్ట్ ఈ అంటే కారపొడి మనం అలాంటివి ఏమి యూజ్ చేసుకోకుండా జస్ట్ ఈ చిల్లీ ఆయిల్ వేసేసుకొని నేను ఆల్రెడీ ఎగ్స్ అనేది బాయిల్ చేసి పెట్టుకున్నాను అండి. ఒక 3 ఎగ్స్ ఇలా వేసేసుకొని బాగా కొద్దిగా వేసేసుకొని ఈ చిల్లీ ఆయిల్ను మనం ఎగ్స్ కట్ చేసేసుకొని ఇలా వేసేసుకొని వేపుకుంటున్నానండి. ఇలా చేసుకుంటే మనకు బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుందండి. నేను అలాగే బౌల్లో వచ్చేసి కీరా, క్యారెట్, ఆనియన్స్ ఈ 3 సన్నగా చాప్ చేసేసి వేసేసుకున్నాను అండి. పొడుగ్గా చాప్ చేసి వేసేసుకున్నాను. అలాగే ఈ ఎగ్స్ని ఇప్పుడు మనం చేసేసుకున్నాం కదండి. ఈ ఎగ్స్ అన్నిటిని బౌల్లో వేసేసుకొని ఈ చిల్లీ ఆయిల్ అనేది ఎగ్స్ మీద వేసేసుకుంటానండి. టేస్ట్ అయితే ఆసమ్ ఉందండి. నాకైతే ఇలా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా స్టమక్ అనేది ఫుల్ఫిల్గా అనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ పెరుగులో వచ్చేసి ఇంకా మిరియాల పొడి, కాస్తంత ఉప్పు వేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టేసుకొని కలుపుకొనేసి ఇలా కలుపుకుంటున్నాను. ఇంకా డైరెక్ట్ తినేయడమే అండి. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ విధంగా నేను బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశానండి. మనకి ఎప్పుడైనా ప్రోటీను, ఫైబరు, ఇంకా క్యారెట్లు ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇలా తీసుకుంటే మనకు బ్రేక్ఫాస్ట్ తినలేదే దోశ, ఇడ్లీ ఇలా మనకు క్రేవింగ్స్ రాకుండా ఉంటాయండి. ఇలా మనం మంచిగా తీసుకున్నామంటే మనకు బ్రేక్ఫాస్ట్ కడుపు ఫుల్ఫిల్ అయినట్లుగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇక్కడ పగలంతా నానబోసేసి రాత్రి అయితే మూట కట్టి పెట్టేశానండి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న మొలకలు అనేవి వచ్చాయండి. ఇది ఒక 1 or 2 days ఎండలో పోసేసి తర్వాత నేను గ్రైండర్కి ఇచ్చేస్తానండి. దీన్ని పిండి పట్టడానికి నేను మీకు చూపిస్తున్నాను కదా, రాగి అంబలి చేసుకుంటున్నానండి అని. అందుకని నాకు రాగి అయిపోయిందనమాట, రాగి పిండి అయిపోయింది. సో నేను నేనే తయారు చేసుకుంటున్నానండి ఇంట్లోనే. ఇట్లా రాగులను మొలకలు ఎత్తిచ్చి తర్వాత పిండి పట్టిస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ లంచ్ చూపించడం మర్చిపోయానండి. ఏం లేదు, లంచ్ ఒక జొన్న సంగటి మీకు ఇంతకుముందు చూపించాను కదండి. జొన్న సంగటి అదే ఆఫ్టర్నూన్ లంచ్కు తీసుకున్నాను అనమాట. అందుకని చూపించలేదండి. ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి గ్రేప్ జ్యూస్ తీసుకుంటున్నాను. బ్లాక్ గ్రేప్స్ చాలా బాగుంటుందండి. కడుపు కూడా ఫుల్ఫిల్గా ఉంటుంది. సో ఇది తీసుకున్న తర్వాత నేను ఇంకా కొద్దిగా ఇవి తీసేసుకొని శనగలు కూడా తీసుకున్నానండి. కొంచెం మొలక వచ్చిన శనగలు ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను. ఆ శనగలు అది తీసుకున్నానండి. జ్యూస్ ఇంకా ఒక 20 minutes అలా గ్యాప్ ఇచ్చేసి శనగలు కూడా తీసుకున్నాను. సో ఇక్కడైతే నేను రవ్వ లడ్లు అనేది తయారు చేస్తున్నానండి. మా పిల్లలకు రవ్వ లడ్లు అంటే చాలా ఇష్టము. సో నేను ఇక్కడ నెయ్యితో చేస్తున్నానండి. నెయ్యి అయితే కాస్త నెయ్యి అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. ఒక 4-5 స్పూన్స్ దాకా నెయ్యి అనేది తీసుకున్నాను. కాజు అనేది ఫస్ట్ నెయ్యిలో వేపుకుంటున్నానండి. వేపేసుకున్న తర్వాత కాజు అయితే పక్కకు తీసి పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ ఒక బౌల్ వరకు సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటారు కదండి, సూజీ రవ్వ తీసుకున్నాను అనమాట. ఇది బాగా కొంచెం గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు మనకు వేపుతుంటేనే ఆ స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి. అప్పుడే మనకు అర్థమైపోతుంది అనమాట పిండి వేగింది అనేసి, రవ్వ వేగింది అనేసి మాకు అర్థమైపోతుంది. అప్పుడు దింపుకోవడమే అండి. కొంచెం నెయ్యి మంచిగా వేసుకుంటే మంచిగా అరోమా అనేది చాలా బాగా వస్తుందండి. మ్యాక్సిమం మీరు సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయండి. మరి హైలో పెట్టినామనుకోండి కొంచెం మాడిపోతూ ఉంటుందన్నమాట. సిమ్లో అయితే మనకు వేగుతూ ఉంటుందన్నమాట. బాగా సిమ్లో వేగితే అప్పుడు మంచి అరోమా అనేది మనకు వస్తుంది. అప్పుడు మీరు స్టవ్ బంద్ చేసేసుకోవచ్చండి. ఇలా కలుపుతూనే ఉండాలి. కలపకపోతే కింద మాడ అనేది పట్టేస్తుంది అనమాట. సో ఈ విధంగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాసు సూజీ రవ్వ తీసుకున్నాను కదండి. 1/2 కప్పు నేనైతే ఇక్కడ గ్లాస్కు 1/2 కప్పు షుగర్ అనేది తీసుకుంటున్నానండి. షుగర్ కాస్తంత మెల్ట్ అయ్యేంత వరకు నేను సిమ్లో పెట్టేసుకొని ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను. మా పిల్లలకైతే చాలా అండి, ఇద్దరు బాగా తింటారనమాట. చాలా ఇష్టం ఈ రవ్వ లడ్లు అనేది. అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. బట్ నేను డైట్లో ఉన్నాను కానీ ఒక చిన్నది కాస్తంత అయితే తిన్నానండి. జస్ట్ మనం కూడా టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా, ఆ అరోమా వచ్చేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. మరీ ఎక్కువ తినలేదు, కొంచెం అండి, డైట్లో ఉంటున్నా కదా కాస్తంత తిన్నానమాట. సో ఈ విధంగా మనకు ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్లోకి అనేది తీసుకుంటున్నాను.
మీకు షుగర్ ఇంకా ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చండి. నాకైతే అక్కడ సరిపోతుందని అంత మటుకే వేసుకున్నాను అనమాట. షుగరు హాఫ్ గ్లాస్ వరకు షుగర్ వేసుకున్నాను. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు అనేది వేసుకుంటున్నానండి. పాలు ఒకటేసారి వేసుకోకూడదు. మనము కలుపుతూ ఉండలు మనకు ఎలా ఉంది అనేసి మనకు ఉండలు వచ్చే వరకు వేసుకోవాలన్నమాట. పాలు అనేది వేసుకుంటూ ఉండాలి. ఒకటేసారి వేసేసుకుంటే మరీ జారుడుగా అయిపోయింది అనుకోండి, అప్పుడు లడ్డు కట్టడానికి రాదనమాట. సో ఇక నేను పట్టి చూశానమాట. ఇంకొంచెం పాలు అనేది వేసుకోవాలి. పాలైతే కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోండి. అప్పుడే మంచిగా మనకు వస్తాయన్నమాట లడ్డూలు అనేవి. ఇక్కడ నేను కాజు ఇందాక వేపి పెట్టుకున్నాను కదండి. సో నేనైతే ఇక్కడ ఇంకా లడ్డూలు అనేది చేసేసుకుంటున్నాను. కాజు ఇలా పెట్టేసుకొని చేసేసుకుంటున్నాను. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి బాబు. ఆ అరోమా, నెయ్యి అరోమా ఇంకా చాలా బాగుందనమాట. మరీ ఎక్కువగా చేసేసుకోకుండా ఒక 10 to 12 ఆ మధ్యలో చేసేసుకుంటే మనకు స్టోరేజ్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం మిల్క్ వేస్తున్నాం కదండి. నేనైతే మరీ ఎక్కువగా చేసేసుకోవాలండి. ఒక 10 to 15 వరకు చేసి పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. అప్పుడప్పుడు స్నాక్స్ ఏవి ఇంట్లో లేవు అనుకున్నప్పుడు ఇలా తయారు చేసుకుంటూ ఉంటాను. పిల్లలంతే ఇష్టంగా అయితే తింటారండి ఇది. ఇంకా పోను నేను మంచి లడ్డూలు అనేవి చూపించాలనుకుంటున్నాను. మన అవిసె గింజలతో ఇంకా ఇవి ఉన్నాయి కదండి పుచ్చగింజలు, వీటితో లడ్డూలు చేసి మీకు వీడియోలో కంపల్సరీ పెడతానండి. సో ఈ విధంగా మనకు లడ్డూలు అయితే తయారైపోయాయి. ఇక్కడ నేను నైట్కి మష్రూమ్ కర్రీ అనేది మిరియాలతో అండి, కారం లేకుండా మిరియాలతో తయారు చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే మష్రూమ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చుతుందండి. అందుకని నేను మ్యాక్సిమం ఇలానే తయారు చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 బాక్సెస్ వరకు మష్రూమ్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్ అయితే ఒక 2 వరకు వేసుకున్నాను. ఆనియన్స్ కాస్తంత గోల్డిష్ కలర్కి వచ్చిన తర్వాత పచ్చిమిర్చి అండి. ఇంకా కారం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. కారపొడి ఓన్లీ మిర్చి మాత్రమే వేసుకుంటాను. రెడ్ చిల్లీ యూజ్ చేయకుండా మిర్చి వేసుకోండి. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తగినంత కరివేపాకు, పసుపు. ఇక్కడ నేను ఆల్రెడీ గోధుమ పిండి అనేది కలిపి పెట్టుకున్నానండి. గోధుమ పిండి జొన్న పిండి అండి. హాఫ్ కప్పు, ఒక గ్లాసు జొన్న పిండి, ఒక గ్లాసు గోధుమ పిండి, రెండు సమానంగా రేషియో అనేది 2 సమానంగా తీసుకున్నానండి. అప్పుడే మనకు మంచిగా ఉంటుందన్నమాట. జొన్న రొట్టె తిన్న ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ మీరు హాఫ్ కప్పు జొన్న పిండి తీసుకోవచ్చు. లేదు అంటే మాకు ఎక్కువ కావాలంటే గోధుమ పిండి ఫుల్ కప్పు తీసుకొని హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 గ్లాసులే, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు జొన్న పిండి, ఈ 2 అయితే తీసుకున్నానండి. బట్ మనకు చపాతీ అయితే అంత పర్ఫెక్ట్గా రాదండి. ఎందుకంటే మనం జొన్న పిండి కలిపాం కదా. సో అక్కడక్కడ కొంచెం విడిపోతూ ఉంటుందన్నమాట. నేను చూపిస్తాను. ఇక్కడ మనకు ఫ్రై అయిన తర్వాత మిర్చి, ఆనియన్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 బాక్సెస్ వరకు 2 బాక్సులు మష్రూమ్స్ అయితే తీసుకున్నాను. వీటిని కాస్తంత ఫ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం. తగినంత ఉప్పు. మష్రూమ్స్లో వాటర్ పోయని అవసరం లేదండి. ఎందుకంటే మనము ఉప్పు వేసాం కదా, ఆ మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను వాటర్ అయితే ఏం మిక్స్ చేస్తలేనండి. జస్ట్ లిడ్ పెట్టేసి అలా పెట్టేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదండి, ఇలా మడత పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మనము జొన్నపిండి కలిపాం కదండి, అది దుద్దుతుంటే ఇలా అంటే చీలిపోతూ ఉంటుందన్నమాట. కొంచెం అంత పర్ఫెక్ట్గా, అదే మనం అంతా గోధుమ పిండి కాదు కదండి వేసింది. సో జొన్నపిండి కలిపాను కాబట్టి పర్ఫెక్ట్గా రాదు. అంత పర్ఫెక్ట్గా అయితే మనకు చపాతీ షేప్లో రాదండి. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇలా మడత వేసేసుకున్నప్పుడు మనకు థిక్నెస్ అనేది వస్తుంది. కాబట్టి అప్పుడు మనము చపాతీ కట్టుతో అంటే ఈజీగా స్ప్రెడ్ అనేది అవుతుందన్నమాట. చపాతీలాగా స్ప్రెడ్ అనేది అవుతుంది. సో నేను ఈ విధంగా మళ్ళీ మెల్ట్ చేసుకుని 2 టైమ్స్ అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా చేసుకున్నానండి. జొన్న పిండితో తింటే ఏమవుతుందంటే మనకు చపాతీల కన్నా జొన్న పిండి కలుపుకొని తింటే కడుపు అనేది ఫుల్గా అనిపిస్తుందండి నాకైతే. సో నేను ఎక్కువగా జొన్న రొట్టెలు చేయాలంటే కొంచెం రిస్క్గా ఉంటుంది.
కొంచెం గోధుమ పిండి కలిపామనుకోండి మనకి ఈజీ మెథడ్లో అయిపోతుంది అనమాట. సో నేనైతే అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకుంటున్నానండి. ఎక్కువ శాతం జొన్న రొట్టెలే చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది జొన్న రొట్టె చేయడానికి అన్నప్పుడు మరి ఎప్పుడు చేయాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుందండి. అందుకని నేను ఈ గోధుమ పిండి ఇలా వేసేసుకొని చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను మష్రూమ్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత పించ్ ఆఫ్ మిరియాల పొడి ఇంకా ధనియాల పొడి వేసుకుంటున్నాను. కాస్తంత గరం మసాలా వేసేసుకొని ఇంతే అండి. మనము బాగా ఒక్కసారి తిప్పుకొనేసి కలిగిపెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అలా మగ్గనిస్తే వాటికి అన్నిటికీ పట్టేస్తుందండి. అంతే, ఇంకా మనకు మష్రూమ్ మిరియాల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మరి మనం వాటర్ వేసేసి టమోటాలు వేసి కారపొడి వేసి ఇలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. చపాతీకైనా జొన్న రొట్టెకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా నేను డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా పల్లీ చట్నీ కూడా ఉండేయండి, పల్లీ టమోటా చట్నీ కూడా, అది కూడా నేను వేసుకొని తిన్నాను అనమాట. నేను పెద్ద సినిమాకి వెళ్ళానండి. సూపర్ అంటే సూపర్గా ఉంది.